తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతమయ్యింది అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెబుతూనే ఉంది కదా. మరి ఈ నేపథ్యంలో మరి ఇందాక మీరు తమ్నేల్లో చూశారు కదా. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ధరలు తగ్గించేందుకు కమిటీలు అని చెప్పేసి చూశారు కదా. మరి ఆ యొక్క కమిటీలు ఎవరెవరు ఉంటారో ఆ యొక్క కమిటీలో అనే విషయాన్ని గురించి తెలుసుకునే ముందు మరి ఈ యొక్క ధరల వల్ల లబ్ధిదారులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయానికి సంబంధించి ముందు తెలుసుకున్న తర్వాత మరి ఆ యొక్క ధరల నియంత్రణకు కమిటీలు ఎవరుంటారు, వాళ్ళు చేసి వాళ్ళ యొక్క విధులేంటి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా లబ్ధిదారులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ లబ్ధిదారులు వేగవంతం చేయాలి అని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేయడంతో అధికారులు లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి తొందరగా నిర్మించుకోండి అని చెప్పి చెప్పడంతో అందరూ కూడా ఒకేసారి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ చేపట్టడంతో మరి ఆ యొక్క మెటీరియల్ కానివ్వండి, కూలీల కొరత కానివ్వండి, మెటీరియల్ అంటే ఇప్పుడు ఇసుక ధరలు, ట్రాన్స్పోర్ట్ ఇసుక ఉచితంగా పంపిణీ చేసినా కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవటము, లేదంటే సిమెంట్ ధరలు పెంచి అమ్మటము, లేదంటే ఈ యొక్క ఐరన్ ఏదైతే ఉంటుందో స్టీల్ ధరలు పెంచడం కానివ్వండి, కూలీల కొరత ఉండటంతో కూలీల వాళ్ళ యొక్క దినసరి కూలీ పెంచడం కానివ్వండి, ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవటంతో చాలామంది ఈ యొక్క ప్రభుత్వం నిర్దేశిత వ్యయం ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు, మరి ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తి కావటం కష్టమేనని చెప్పేసి లబ్ధిదారులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే ఒక్కో జిల్లాలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ అందరూ కూడా తొందరగా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే నిర్మించుకోవడంలో ఆలసత్వం వహిస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి తొందరగా నిర్మించుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్లకు మోటివేషన్ చేయడంతో అందరూ ఒకేసారి నిర్మించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా అందరూ ఒకటేసారి అని చెప్పేసి అనంటే దానికి తగ్గట్టుగా కూడా మేస్త్రీలు కూడా అందుబాటులో ఉండాలి. సో మేస్త్రీలు కూడా అందుబాటులో లేకపోవటం, అదేవిధంగా కూలీలు కూడా అవసరం పడుతుంది. కూలీలు కూడా ఉండాలి అని చెప్పేసి అనంటే చాలినంత లేకపోతే కూడా మరి ఆ యొక్క నిర్మాణం చేపట్టడానికి వీలు ఉండదు. సో ఈ యొక్క కూలీల కొరతను అధిగమించాలి అని చెప్పేసి అనుకున్నా, మేస్త్రీల కొరతను అధిగమించాలని చెప్పేసి అనుకున్నా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా కొంతమంది ఈ యొక్క ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మేస్త్రీలు కానివ్వండి, ఈ యొక్క ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి వచ్చినటువంటి కూలీలు మరి ఈ యొక్క పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందంట. మరి ఇటీవలనే ఈ యొక్క వార్త కూడా పేపర్లలో రావటం జరిగింది. అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటి అని చెప్పేసి అనంటే అందరూ ఒకేసారి ఈ యొక్క నిర్మాణాలు చేపట్టడంతో ఇట్లాంటి ఇబ్బందులు అనేది లబ్ధిదారులకు ఎదురవుతున్నాయి అని చెప్పేసి. అదేవిధంగా ధరలు పెరిగిపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఎంత అనంటే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటే తక్కువ ధరలో ఇండ్లు నిర్మించేందుకు ఇది సరిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వము లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి ఇట్లా ఈ యొక్క నిర్మాణ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మెటీరియల్ ధరలు అందరూ ఒకేసారి నిర్మించుకోవటంతో ఈ యొక్క సప్లైదారులు కూడా ఆ యొక్క రేట్లు అనేది పెంచి అమ్ముతుండటంతో ఏదైతే ఖర్చు ఉంటుందో ఖర్చు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అది ఐరన్ ధరలు, లేదంటే ఇప్పుడు ఇంటి నిర్మాణానికి సీకులు తెస్తాం కదా, సిమెంట్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఇటుక ధరలు కానివ్వండి, కూలీల ఖర్చు కానివ్వండి, ఇవన్నీ పెరగటంతో మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలు అనేది 5 లక్షల లోపల మరి ఆ యొక్క ఇల్లు నిర్మాణానికి కష్టతరం అవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి అయితే మరి దీనికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఎవరైతే నిర్మాణం చేసుకుంటున్నారో ఇల్లు వాళ్లకు ఈ యొక్క మెటీరియల్ అనేది ఎట్లాగో ఇసుక అనేది ఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అంటే ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఇసుక తీసుకొచ్చి ఒక ట్రాక్టరో లేకపోతే ఒక వెహికల్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ తీసుకురావడానికి కూడా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా లిమిటెడ్ కాకుండా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండటంతో, అదేవిధంగా సిమెంటు ధరలు కూడా పెంచడం కానివ్వండి, ఇట్లా ఇవన్నీ కలుపుకుంటే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చేదేమో 5 లక్షలు అయితే మరి పూర్తిగా ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా దాదాపుగా ఒక్కో లబ్ధిదారునికి 7 నుంచి 8 లక్షల వ్యయం అవుతుంది అని చెప్పేసి నిర్మాణదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు
కొంతమంది వెనుకంజ వేస్తున్నారంట ఇట్లాంటి పరిస్థితి ఉండటంతో. సో, మరి ఇట్లాంటి ప్రభుత్వము ఈ విషయంలో మరి కొంతవరకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇసుక గానివ్వండి, ఐరన్ గానివ్వండి, లేదంటే ఇటుక గానివ్వండి, సిమెంట్ గానివ్వండి, కూలీలు కొరత గానివ్వండి, ఇట్లాంటిది అధిగమించేందుకు ఆయా ప్రదేశాలలో కొన్ని కమిటీలనేది ఏర్పాటు చేసి ఇట్లాంటి ధరలనేది పెరగకుండగా ఏదైతే పెరగకుండగా వాళ్ళకు లబ్ధిదారులకు సరసమైనటువంటి ధరల్లో అందిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇప్పటికే ఈ యొక్క కమిటీలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మరి ఇట్లాంటి రేట్లు అనేది పెరగటంతో అదనపుగా ఖర్చు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీన్ని తగ్గించేందుకు మార్గం చూడండి అని చెప్పేసి ఇప్పటి వరకే లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకొస్తే మరి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వము ఇట్లాంటివి తగ్గించేందుకు ఏదైతే మెటీరియల్ ధరలు తగ్గించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందించినట్టు సమాచారం. అయితే ఒక్కో చోట్ల ఇప్పుడు ఉమ్మడి ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ఒక ఏమంటారు ధరలు ఒక ఇంతే ఉండాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయించిన తర్వాత కూడా మరి అవి అమలవుతున్నాయా లేదా ఆ రేట్లు అని చెప్పేసి కూడా ఆ యొక్క కమిటీలు చెక్ చేయాలి అని చెప్పేసి కూడా లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే అక్కడ ఒక్కో ట్రిప్పుకు ఇప్పుడు ఇసుక లోకల్ అయితేనేమో ఒక 1500, నాన్ లోకల్ అయితేనేమో 1700 మాత్రమే తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మేస్త్రీలు మరి చదరపు అడుగు 350 లోపు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇటుక బట్టి వారు ఈ యొక్క ఇటుక 7 నుంచి 8 రూపాయల ధరకు ఒక్కోటి అమ్మాలని చెప్పేసి నిర్ణయించారంట. మరి ఈ నిర్ణయం ప్రకారము అవి అమలవుతున్నాయా లేదా అని చెప్పేసి కూడా అధికారులు చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి లబ్ధిదారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని బేస్గా చేసుకొని అంటే ప్రస్తుతం అందరూ కూడా నిర్మాణం చేసుకోవడంతో ఒక డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగింది కదా. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ యొక్క సప్లైదారులు ఒకేసారి రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి లబ్ధిదారులేమో అదనంగా భారం అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రభుత్వం ఇచ్చేదానికంటే అని చెప్పేసి వాపోతున్నటువంటి పరిస్థితి ఉందన్నట్టు. ఇట్లా అదేవిధంగా ఒక జిల్లా యాదాద్రి జిల్లాలో కూడా ఈ యొక్క ఏదైతే మెటీరియల్ ఉందో ఆ యొక్క మెటీరియల్కి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు. ఇందిరమ్మ ఇండ్ల మెటీరియల్కు రేట్లు ఖరారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, రేట్లు కూడా ఇక్కడ ఇచ్చారు, ట్రాక్టర్ ఇసుక అని చెప్పి. ఇట్లా చాలా వరకు కూడా రేట్లు నిర్ణయించిన తర్వాత అవి అమలు కావటం లేదు కొన్ని చోట్ల అని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో ఈ యొక్క కమిటీలు అనేది దృష్టి సారించి ధరల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలు ఎవరైనా అట్లా ఎక్కువగా తీసుకున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో మరి ఇట్లాంటి కమిటీలు ఇప్పటి వరకు ఏర్పాటు కానటువంటి ఏరియాల్లో ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ యొక్క మెటీరియల్ అనేది లబ్ధిదారులకు అందుబాటులో ఉండేందుకు ఈ యొక్క ధరల నియంత్రణ కమిటీ అనేది ఏర్పాటుపై ప్రభుత్వం అయితే ఇప్పటికే దృష్టి సారించింది. అందుకు సంబంధించి మరి నిర్ణయించి కూడా మార్గదర్శకాలు కూడా రూపొందించింది అని చెప్పేసి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అయితే మరి ఈ యొక్క కమిటీలు ఎట్లా ఉంటాయి ఏంటి, వీళ్ళ యొక్క ఈ యొక్క కమిటీల యొక్క విధులు ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో అయితేనేమో ఈ యొక్క కమిటీకి చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి ఉండటం జరుగుతుంది. మరి కన్వీనర్గా హౌసింగ్ శాఖ కార్యదర్శి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి, అదేవిధంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనరు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్స్, సెర్ఫ్ సిఇఓ, కార్మిక శాఖ కమిషనర్, టీజీఎండిసి ఎండి వీళ్ళు అంతా కూడా సభ్యులుగా ఉంటారు అని చెప్పేసి మరి ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి సంబంధించి. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్గా చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు, కన్వీనర్గానేమో హౌసింగ్ శాఖ కార్యదర్శి ఉంటారు అన్నట్టు. ఇంకా మిగతా సభ్యులు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా జిల్లా స్థాయికి వచ్చేసరికి మరి ఈ ధరల నియంత్రణ కమిటీలో ఎవరుంటారు అని చెప్పేసి అనంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి చైర్మన్గా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. కన్వీనర్గా హౌసింగ్ శాఖ పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటారు కదా, ఇట్లా కన్వీనర్
కన్వీనర్గా పీడీ ఉంటారు, హౌసింగ్ పీడీ. అదేవిధంగా సభ్యులుగా అదనపు కలెక్టరు, తర్వాత గనుల శాఖ ఏడీ, డిఆర్డిఓ, తర్వాత కార్మిక శాఖ సహాయ కమిషనరు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు వీళ్ళంతా సభ్యులుగా ఉంటారన్నట్టు. ఇది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీ. ఈ కమిటీకి చైర్మన్గా కలెక్టర్ ఉంటారు, కన్వీనర్గా హౌసింగ్ పీడీ ఉంటారు. మిగతా వాళ్ళు ఆయా శాఖల వాళ్ళు సభ్యులుగా ఉంటారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా మండల స్థాయిలో చూసినట్లయితే మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, పురపాలక శాఖ కమిషనర్, హౌసింగ్ శాఖ ఇంజనీర్, కార్మిక శాఖ స్థానిక అధికారితో పాటు ఇతర శాఖలకు చెందినటువంటి మరో 2 అధికారులు కూడా ఈ యొక్క కమిటీలో ఉంటారన్నట్టు. మొత్తంగా చూస్తే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది, జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది, మండల స్థాయిలో ఒక కమిటీ ఉంటుందన్నట్టు. మరి ఈ యొక్క కమిటీల యొక్క బాధ్యతలు ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క కమిటీలు ఏర్పాటు ఉద్దేశం కూడా ఏంటి అని అంటే, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వ్యయం ఏదైతే ఉంటుందో మెటీరియల్ వ్యయం అనేది సిమెంటు ధరలు కానివ్వండి, ఐరన్ ధరలు కానివ్వండి, ఇటుక ధరలు కానివ్వండి, లేబర్ కొరత కానివ్వండి, ఇతరత్ర ఏదైతే ఉంటుందో ఆ యొక్క ధరలు అనేది నియంత్రణ ఉంచేందుకు, ఎక్కడా కూడా పెంచి అమ్మేందుకు అవకాశం లేకుండా ఒక కమిటీ అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ కమిటీ నిర్దేశించిన ప్రకారమే ఈ యొక్క మెటీరియల్ అనేది సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ చూడొచ్చు, సప్లైదారులతో జిల్లా కలెక్టర్లు కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క ధరలు ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి, అంతకు మించి ఎక్కువ సేల్ చేసినట్లయితే చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఆ సప్లైదారులతో సమావేశాలు కూడా నిర్వహించి మాట్లాడుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు. మరి వీళ్ళ యొక్క విధులు ఏంటి అని అంటే, ఆయా స్థాయిల్లో అంటే రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు అందుబాటు ధరలకే ఉండే విధంగా ఈ యొక్క అధికారులు అనేది పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇసుక రీచ్లు ఉంటాయి కదా, ఇసుక రీచ్ల ద్వారా కూడా ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి కూడా సరఫరా చేయించడము, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఇటుకలు సెంట్రింగ్ కొరత లేకుండా చూడటము, అదేవిధంగా నిర్మాణ సామాగ్రి వ్యాపారులు సిండికేట్గా మారి అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవటము, అదేవిధంగా ఇటుక సెంట్రింగ్ సమస్య తలెత్తకుండా కూడా కొత్తగా మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించి యూనిట్లను ఏర్పాటు చేయించడము, సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపట్టేలా మేస్త్రీలకు శిక్షణ అందించడము, మేస్త్రీలు ఇసుక రవాణాదారులు వసూళ్లకు పాల్పడకుండా నియంత్రించడము వంటివి వీరి యొక్క విధులు అన్నట్టు. మరి ఇప్పుడు ఇందాక కమిటీలు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ఇండ్ల నిర్మాణ వ్యయం ఏదైతే ఉంటుందో మెటీరియల్ ధరలు అనేది పెంచకుండగా, ఆ యొక్క నిర్మాణ వ్యయం పెరగకుండగా నియంత్రించేందుకు ఈ యొక్క కమిటీ అనేది పనిచేస్తుంది. ఏదైతే మెటీరియల్ అవసరం ఉంటుందో ఆ యొక్క మెటీరియల్ కొరతగా ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పించి ఇందిరమ్మ లబ్ధిదారులకు అందించేందుకు కూడా చర్యలు తీసుకోవటము, ఇట్లా ఈ యొక్క కమిటీలు అనేది ప్రధానంగా వారి యొక్క విధులు అనేది నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నట్టు. ఇక్కడ మేస్త్రీల కొరత కూడా ఉండటంతో దీనికి సంబంధించి కూడా కొంతమంది మేస్త్రీలకు శిక్షణ ఇప్పించడము అవసరమైన చోట. ఇప్పుడు మేస్త్రీలు ఏం చేస్తున్నారు అని అంటే, అందరూ ఒకేసారి నిర్మించుకోవటంతో మరి ఈ యొక్క మేస్త్రీల కొరత అనేది ఎక్కువ ఉంది కదా, కొరత ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక 10 నుంచి 20 ఇండ్లు ఒకేసారి గుత్తకు పట్టుకొని ఒకరోజు ఒక దగ్గర పనిచేయడము, ఇంకో దగ్గర ఇంకో రోజు పనిచేయడము, ఇంకో దగ్గర పనిచేయడము, ఇట్లా ఒక్కొక్క మేస్త్రి 10 నుంచి 20 ఇండ్లు అగ్రిమెంట్ చేసుకొని ఇండ్లు నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందంట. సో ఈ విషయంలో కూడా మరి ఒకటేసారి 20 ఇండ్ల వరకు పట్టుకొని ఇండ్లు నిర్మాణం చేసినట్లయితే ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ అయితే మిగతా చోట్ల మరి ఒక రోజు ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకో చోట ఎవరుంటారు అని అంటే కూలీలను పెట్టి పని చేయించుకుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలు వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల మెటీరియల్ ధరల యొక్క నియంత్రణ కమిటీలు అయితే ప్రభుత్వము అందుకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మార్గదర్శకాలు రూపొందించి ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేయడంతో కొన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లా అధికారులు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మెటీరియల్ సప్లైదారులతో
సమావేశాలు నిర్వహించి ఇంతకు మించి అంటే రేట్లు నిర్ణయించి ఇంతకు మించి ఎక్కువకు సేల్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తూ, అంతకు మించి ఎవరైనా సిండికేట్ అయ్యి ఈ యొక్క ధరలు పెంచి సేల్ చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కూడా ఈ యొక్క సప్లైదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు సలహాలు సూచనలు కూడా ఈ యొక్క జిల్లా స్థాయి యంత్రాంగం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వ్యయానికి సంబంధించి పెరగకుండా తక్కువ కాస్ట్లోనే నిర్మించేందుకు మరి ఈ యొక్క కమిటీలు అనేది ఏర్పాటు చేసేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే ఇది. ఏది ఏమైనా ఈ యొక్క వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల మెటీరియల్ ధరల నియంత్రణకు సంబంధించి మరి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయటము, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు కన్వీనర్గా, చైర్మన్గా అనే విషయానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకున్నాము అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియో మీద మీరేమనుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వ్యయానికి సంబంధించి అనే విషయానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.